బలంగా ఉండాలంటే ఆత్మీయంగా బలపడాలంటే వాక్యం తినాల్సిందే. నీవు ఈ వాక్యం అనే పాలనలో తాగాల్సిందే. ఈ వాక్యం అనే పాలన తాగడం వల్లే ఆత్మీయులు బలహీనంగా ఉన్నాం. ఇంకా ఆత్మీయులు బలంగా ఉండే ఈ వాక్యం అనే పాలనలో తాగాలి, తినాలి. రోజులు తినాలి. ఉదయాన్నే ఎప్పుడో సాయంత్రం కాదు. ఈ పగలంతా బలహీనంగా ఉంటాం. తింటే బలంగా ఉంటాం. ప్రార్థన వాక్యం ఉదయాన్ని ప్రార్థన అయిపోవాలి. ఒకరికంటే ప్రార్థన చేయండి, ఒకరికంటే బైబిల్ చదవండి. ఉదయం టైం వేస్ట్ చేసుకోవాలి అనుకోవద్దు. ఇది చేస్తే మీకు తినమంటే హ్యాపీ కలుగుతుంది. ఉదయకాలం లేచి ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం ప్రార్థిస్తే ఆ దినమంతా హ్యాపీగా గడుపుతాం. ఆ దినమంతా హ్యాపీగా గడుపుతాం. జాగ్రత్త. దేవుని వాక్యాన్ని మీరు బైబిల్ తీసుకొని రాని. ఉదయం తీసుకొని వచ్చాడు చంద్రు, రమేష్ తీసుకొస్తున్నాడు, ఉదయం తీసుకొస్తున్నాడు. బైబిల్ తీసుకొని రాని. చదవండి, బాగా చదవండి. ఈ రోజు నుంచి అయినా అరగంట ప్రార్థన చేయడానికి బైబిల్ చదవండి. దేవుడు మిమ్మల్ని ఎత్తైన కొండకు తీసుకెళ్తాడు, ఎక్కిస్తాడు. బైబిల్ ప్రేమించేవారు ఎప్పుడు దరిద్రులు కాదు, గొప్పవాళ్ళైనారు, పెద్ద పెద్ద మేధావులైనారు, పెద్ద పెద్ద మేధావులైనారు, సైంటిస్టులైనారు, జ్ఞానులైనారు, గొప్ప గొప్ప ప్రవర్తనైనారు, జ్ఞానులైనారు. టైం వేస్ట్ చేసుకోకండి. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. అదే విధంగా ఆలోచనలు మార్చుకోవడం నేర్చుకుంటారు. ఎలా మార్చుకోవాలో మీరు నేర్చుకున్నారు. ఎలా మార్చుకోవాలో మీరు నేర్చుకున్నారు. ఈ దయగలిగిన ప్రేమకర్తన్నాడు, ఈ దయదాక్షిణ్యాలు, ఈ ప్రేమకర్తన్నాడు, ఈ కనికరపడుతున్నాడు, ఈ శక్తి ప్రభావం పొందుతున్నాడు. ప్రభాని మాటలని బిడ్డలో బలపరిచింది. దుస్తుల ఆలోచన ఉంటే ఇప్పుడే పెరిగి వేసుకోవడానికి సహాయం చేయండి. కలుపు మొక్కలు పెరిగి వేసినట్టుగా ఇప్పుడే పెరిగి వేసుకోవడానికి సహాయం చేయండి. నాయన నా దేవా, పెరిగరించి ఉన్నాయి. నీ బిడ్డలు ఫలించే బిడ్డగా చేయండి ప్రభా. పెరిగి వేసి కాల్చేయబడేవాడుగా ఉండదు. వచ్చేవారు అనేక మంది టీటీసీ గర్ల్స్ భాషలు ఉన్నారు ప్రభా. హాస్టల్లో కొత్తగా వచ్చిన వారు భాషలు ఉన్నారు ప్రభా. దర్శించుకున్నాయన, నీ బిడ్డలు బలపరుచున్నాయన, నీ బిడ్డలు ఆశీర్వదించున్నాయన. చెడు తరపు నుంచి, దుష్ట తరపు నుంచి ఎలా మారాలో నేర్చుకున్నారు ప్రభా. సహాయం చేయండి. నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మంచి ఆలోచనలు చేస్తూ దేవుడి కొరకు భరిస్తూ అనేక ఆత్మలు నడిపిస్తూ ముందుకు సాగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయడం కాక.